శుభోదయం. చక్కటి శుభవేళ. ఈరోజు ఆరోగ్య భారతి తెలంగాణ వైపు నుంచి ఇక్కడ విచ్చేసి ఉన్న గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారికి ఆరోగ్య భారతి తెలంగాణ మరియు మనమందరం సభ్యుల తరఫున గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి స్వాగతిస్తాం. మరి ఆరోగ్య భారతి తెలంగాణ దాదాపుగా 23 సంవత్సరాల నుంచి నవంబర్ 2002లో సంఘం యొక్క శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం ఈ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ స్థాయిలలో వివిధ డిగ్రీల ద్వారా సేవలు అందిస్తున్న మరి ఆరోగ్య మిత్రుల మనందరి తరఫున ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక డాక్టర్ల అపురూప సమ్మేళనం జరగాలని నిర్ణయము, తర్వాత పెద్దల నుంచి పైనుంచి సూచనలు రావడం మూలంగా మనమందరం ఇక్కడ కూర్చోవడానికి మరి పెద్దలు ఈ విభాగం సంఘచాలక్ గారు సుందరెడ్డి గారు వారి స్థల నిర్ణయము, మరియు కుమారస్వామి గారు సంఘటనా మంత్రి మన 2 తెలుగు రాష్ట్రాల వైపు నుంచి వారు చాలా కృషి చేసి, వారికి తోడు మన సోదరుడు శ్రీకాంత్ సర్జన్ వారు, కానీ సోదరుడు చాలా డే నైట్ కనీసం 2 నెలల నుంచి వారు ఈ కార్యం దిగ్విజయంగా చేయాలి. అందరు డాక్టర్లు ఒకసారి కలుసుకోవాలి. మరి జై భారత్ మాత అని శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనడానికి కూడా మనకు గొంతు రావాలన్నా, మనం కలవాలంటే ఆ అమ్మాయిలో కూడా ఉన్న ఆ గొంతు పైన అర్థం చేసుకొని మనం ఇక్కడ కలిసిన వాళ్ళందరికీ కూడా మన తరఫున మన ఆరోగ్య సిపాయిలం కాబట్టి మనం అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు చేస్తే తప్పకుండా మనం మరి వాళ్ళ రుణం తీసుకోలేము ఏ విధంగా అయినా. మరి అలాగే మరి నేషనల్ బాధ్యతలు వహిస్తున్న పెద్దలు పూజ్యులు సునీల్ జోషి గారు మరి మనలో ఉన్నారు. మరి అట్లాగే మనకు మార్గదర్శనం చేయడానికి భరత్జీ మరియు మన మురళీకృష్ణ గారు. మన ఆరోగ్య భారతి ఏంటిది అనేది అందరికీ ఉండొచ్చు. మురళీకృష్ణ గారు కూడా మనకు ఎన్నో రకాలుగా వాళ్ళ చేతోడు వాళ్ళోడుగా ఉంటూ మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో అధ్యక్షులుగా మాట్లాడమని నాకు చెప్పారు కాబట్టి నాకు అసలు నేను ఏమి చేయట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చేస్తున్నారు, జిల్లాల నుంచి వచ్చిన మీరందరూ కూడా. ఇప్పుడు సోదరుడు రాజిరెడ్డి గారు చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను నాకు. బైక్సారు రామకృష్ణ గారు అన్నవాడు, ఫిజియోథెరపీ మా రామకృష్ణ ఉన్నారు. మరి ఇక్కడనే మనకు నేషనల్ ఎన్ఎంసి మన పద్మవిభూషణ్ గ్రహీత పెద్దలు ఉన్నారు. ఇట్లా చాలా మంది ఎదురుగా ఉన్నారు. ఒక్కొక్కరు పేరు మనము అందరినీ చేయలేము. కానీ మెయిన్గా ఆరోగ్య భారతి ఏం చేస్తుందయ్యా అంటే, మనము జ్ఞానవంతులుగా భూమి మీద జీవించడానికి మన స్కూలే నిర్మాణం అయి ఉంది. కాబట్టి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎవరెవరైతే ఏ ఊర్లలో ఉంటున్నామో, ఏ టౌన్లో ఉంటున్నామో, ఏ జిల్లాలో ఉంటున్నామో అక్కడ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ చేస్తున్నారు డాక్టర్స్ అందరూ. ఎట్లా వాళ్ళకి కన్వీనియంట్ ఉంటే అట్లా. మా సోదరుడు రామరెడ్డి గారు ఉన్నారు, ఒక ఆయుర్వేద హాస్పిటల్ రన్ చేస్తున్నారు సోదరుడు. సో అక్కడనే వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఆరోగ్యంగా. నిన్న మా మురళీకృష్ణ గారు చెప్తున్నారు, ఇల్నెస్ నుంచి వెల్నెస్. అంటే రోగం అనేది ఉంది అందరికీ, ఏదో రకమైన రోగం, మానసిక రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు, ఆర్థిక కావచ్చు, సామాజిక ఏదైనా ఉండవచ్చు. కానీ మనం మంచి కూడా ప్రయత్నం చేయాలనే విధంగా ఆరోగ్య భారతి స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో ఆ పిల్లలకు చిన్నప్పటి నుంచి స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా మోటివేట్ చేస్తుంటాము. అట్లాగే మహిళలకు నానా రకాలుగా ఎన్నో రుగ్మతలు ఉంటాయి. వాటన్నిటికి అవేర్నెస్ క్యాంప్ మా సోదరుడు శంకర్ రెడ్డి గారి తరఫున క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్. అంటే ఈ ముఖద్వారం, అంటే గర్భసంచి ముఖద్వారం సంబంధించిన క్యాన్సర్ కావచ్చు, రొమ్ము క్యాన్సర్ కావచ్చు, వాటికి సంబంధించిన మహిళా కార్యక్రమాలు తెలంగాణ ఆరోగ్య భారతి అవేర్నెస్ క్యాంపులు వారి ద్వారా చేస్తున్నాము. ఇంకా వేరే కూడా చేస్తున్నారు, అన్యత భావించవద్దు. మరి అట్లాగే మా మురళీకృష్ణ గారు తర్వాత ఆరోగ్య భారతి వర్గ నిర్వహిస్తుంది ఆరోగ్య మిత్ర అని. అంటే రూరల్ డెవలప్మెంట్, రూరల్లలో గ్రామాలలో ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి ప్రాక్టీషనర్స్ గురించి, వాళ్ళు అటెండ్ చేయాలని. సో అది ఏదైనా కావచ్చు, ఎదుగుతున్న మనిషికి మన పక్కనున్న మనిషికి సహాయం చేయడానికి ఆరోగ్య మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆరోగ్య భారతి నిర్వహిస్తుంది. ఇదే కాకుండా కొంతమంది కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఎక్కువైనాయి. సో ఈ గుండె జబ్బులు రాకుండా ఏంటి నివారణ? మరి ఇష్టమైనట్టు మనం తింటున్నాం, మనం చేసా ఆంగ్ వయసా మనం, మరి మనసులో ఇబ్బంది ఉండే వారికి రోగాలు వస్తున్నాయి. మరి మనసు ఎక్కడ తీసుకెళ్తుంటే శరీరం అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఈ గుండె రోగం రాకుండా మరి డయాబెటిక్ నివారణ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, నానా రకాలుగా మన భోజనం చేసే సమయాలు కూడా సరిగా లేకపోవడం వల్ల ఇన్ని రకాలుగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి అవగాహన సదస్సులు కూడా ఆరోగ్య భారతి నిర్వహిస్తున్నది. అట్లాగే ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ మన అనుకూలమైన, అంటే జాతీయత భావానికి అనుకూలమైన 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఏదైతే నేషనల్ లెవెల్లో మనం చూస్తున్నామో
వారు ఒక ఆరోగ్య మనకు ఉండడానికి కోసము యోగా డే నిర్వహిస్తున్నారు జూన్ 21 నాడు. ఆ యోగా డే సందర్భంగా చాలా మంది ఇప్పుడు కనెక్ట్ అయిన ఇంటర్నేషనల్ లెవెల్ భారతదేశం యొక్క విశేషత అనేది ఈ యోగా డే ద్వారా చేస్తున్నది ఆరోగ్య భారతి. ఏ విధంగా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ హాస్పిటల్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా జిల్లాలలో కూడా ఈ యోగా డేని మనం నిర్వహిస్తున్నాము. క్యాన్సర్ అవగాహన సదస్సు కావచ్చు, ఒంటె జబ్బులు రాకుండా నివారణ చేసే పద్ధతులు కావచ్చు, అట్లాగే మరియు మెయిన్గా ఆరోగ్య భారతి తెలంగాణ 4 ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తుంది. జూన్ నెలలో వచ్చే యోగా డే మరియు మనకు రక్షాబంధన్ తెలిస్తే ఒకరికొకరు పరిచయము, ఆరోగ్యంగా ఉంటేనే మనం రక్ష కట్టుకుంటాం, ఒకరికొకరు రక్ష ఉంటాం. నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష, మనమందరం కలిసి భారతదేశానికి రక్ష అనే విధానంగా ఒక మెసేజ్ ఇస్తుంది రక్షాబంధన్. అట్లాగే మనము ముఖ్యంగా మనకు ఆరోగ్య ప్రదాత ఇప్పుడు మనం పూజ చేసుకున్నాం ధన్వంతరి, కాబట్టి ధన్వంతరి జయంతి ముఖ్యంగా జరుపుకుంటాము. అట్లాగే రాబో కాలంలో మనకు రథసప్తమి ద్వారా మనము సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాం. ప్రతి మనిషి ఒక తప్ప 10 నుంచి 20 సార్లు సూర్య నమస్కారం చేయడం వల్ల కూడా తప్పకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. వారు రన్నింగ్ చేసే అవసరం లేదు, వాకింగ్ చేసే అవసరం లేదు, యోగా ఇంకొక రకంగా ఎక్కడికి కూడా జిమ్స్లో అక్కడిక్కడ పోయి అనవసరంగా పేమెంట్ చేయకుండా కూడా ఈ యోగా చేయడం వలన మన సూర్య నమస్కారం చేయడం వలన సూర్యుడికి ఒక అర్ఘ్యం ఇవ్వడం వలన కూడా మనం ఆరోగ్యం ఉంటుంది. ఈ విధంగా ఆరోగ్య భారతి తెలంగాణ పనిచేస్తున్నది. దానికి సంబంధించింది ఏ లెవెల్లో అందరు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మేము ఒక్కరిద్దరు ఇక్కడ మాట్లాడుతుండొచ్చు, కానీ మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగుంటాయి. జీవితకాలంలో అదే పనిగా చేద్దాం, ఒకరినొకరు పరిచయం చేసుకొని ఈ ఆరోగ్య భారతిని ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆరోగ్య కుటుంబం, ఆరోగ్య గ్రామం, ఆరోగ్య దేశం ఉండేలాగా మరి అప్పుడే స్వచ్ఛ భారత్ మరి మనకు ఉంటుంది. కాబట్టి మరి ఆరోగ్య భారత్ని మనం ముందు చూడగలుగుతాము. మరి విశ్వగురు భారతదేశం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, పెద్దలు మన ప్రధానమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలి అంటే ఆరోగ్య కార్యకర్తలు తప్పకుండా అటువైపు దృష్టి పెట్టి మన సమయాన్ని కూడా కొంచెంసేపు మనం అటువైపు కొంచెం డెడికేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తే తప్పకుండా మనం ఈ భారత భూమి యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళమైతే అని ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్ అంటలేరన్నా, ఇంకొకసారి ధన్యవాదాలు.